వేట మొదలైంది. ఇప్పటిదాకా దాని వంతు, ఇప్పుడు నా వంతు. తనేంటో అది సాక్ష్యం చూపించింది, నేనేంటో నరకం చూపిస్తాను. డ్రైవర్ పోనీ. స్టేషన్ కమ్మా? కాదు, ఇంటికి. ఆటో! ఎవరు? నా పేరు ప్రియా. ఎవరు కావాలి? మా అత్తయ్య. మీ అత్తయ్య ఎవరు? లోపలికొచ్చి చెప్పచ్చా? మా భారతి అత్తయ్య ఇంట్లో ఉన్నారా? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఎవతవే నువ్వు? నా మనవరాల్ని అత్తయ్య అత్తయ్య అంటున్నావు. అత్తయ్యని అత్తయ్య అనకుండా ఇంకేమనమంటారు బామ్మగారు? అది నీకు ఏ రకంగా అత్తయ్య? బీరకాయ పీచు సంబంధమా, సొరకాయ చుట్టరికమా, ఈ రెండు కాక మేనరికమా? ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇప్పిస్తారా? హాయ్. నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను. ఎక్కడ చూసారు? ఎక్కడో ఏంటి, శిరీష సీమంతం డివిడిలో పార్థు పక్కన చూసాం కదా. ఇంతకీ నువ్వు పార్థు స్నేహితురాలివా? నన్ను ఆశీర్వదించండి మావయ్య. లేమ్మా, లే లే లే. థ్యాంక్ యూ సిస్టర్. అత్తయ్య మావయ్య అక్క చెల్లెలని వరసలు బాగానే కలుపుతున్నావు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? అత్తయ్య కోసం మామగారు. అదే ఎందుకు? అత్తయ్య వచ్చాక చెప్తాను. ఏ మాతో చెప్పకూడదా? నా సమస్యకు అత్తయ్య మాత్రమే సమాధానం చెప్తారు. ఏంటమ్మా నీ సమస్య? సేమ్ బైక్ ఇక్కడికి ఎలా వచ్చింది? కొంపదీసి ఇంటికి వచ్చిందా? నీ సమస్య ఏంటంటే చెప్పవే. నువ్వు ప్రియనక్క, అప్పుడే మర్చిపోయావా? ఏ
నిజం చెప్పు. నువ్వు నువ్వు నిజంగానే ప్రియవా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందక్క? నేను నిజంగా ప్రియనే. రియలీ ఐఎమ్ ప్రియా. కాదు కాదు, ప్రియ చనిపోయింది కదా, అసలు ఎలా తిరిగి వస్తుంది? ఇంపాసిబుల్ అది. నేను చనిపోయానని ఎవరు చెప్పారక్క? పార్దు చెప్పాడా? అలా చెప్పి నిన్ను నమ్మించాడా? నేను చనిపోయానంటే మీకు అడ్డుండదని, మీరు హ్యాపీగా ఉండొచ్చని చెప్పాడా? కథ బాగానే చెప్పాడు. కాకపోతే అందరూ లేని క్యారెక్టర్ని ఉన్నట్టుగా చెప్తే మన పార్దు ఉన్న క్యారెక్టర్ని లేనట్టుగా చెప్పాడన్నమాట. అంటే అంటే నువ్వు చావలేదా? ఏంటక్క నువ్వు? నీ కళ్ళ ముందే నేను ప్రాణాలతో ఉంటే చావలేదా అని అంటున్నావేంటి? కావాలంటే నన్ను గిల్లు చూడు. గిల్లు. ఇప్పటికైనా నేను బ్రతికున్నానని నమ్ముతావా? కానీ కానీ మా ఆయన నాతో అబద్ధం చెప్పరు. సరే, తను నేను చనిపోయానని చెప్పినప్పుడు నువ్వు నా సమాధిని చూసావా? నన్ను పూడ్చడమో తగులుపెట్టడమో నువ్వు చూసావా? ఈ శవ పంచాయతీ ఏంటే? అసలెవరు నువ్వు? చెప్తాను బామ్మ. మా అత్తయ్యని రాని. ఈ పాటికి ఇంట్లో రప్చర్ మొదలై ఉంటుందిగా. ఏంట్రా? రే, నువ్వు అర్జెంట్గా ఇంటికి రావాలరా. ఎందుకు? నీకోసం ఎవరో ప్రియా అనే అమ్మాయి వచ్చింది. ఎవరు? ప్రియా అనే అమ్మాయి వచ్చింది. ఏంటి ఏంటి గోల? ఏమండి, ఎవరా అమ్మాయి? భారతి, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? మన కోడలనంటోంది. అత్తయ్యా? ఎవరు నువ్వు అమ్మాయి? అరే, ఏంటత్తయ్యా? నేను ప్రియని. ఏ ప్రియా? అరే, అదేంటత్తయ్యా అప్పుడే మర్చిపోయారా? మీ అబ్బాయికి మీరు చూసిన రెండో సంబంధం గుర్తొచ్చిందా? ఏంటి నాటకాలాడుతున్నావా? ఆ ప్రియ ఎప్పుడో చచ్చిపోయింది. ఆ రూపంతో, ఆ పేరుతో వచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? మోసం చేసింది నేను కాదత్తయ్యా, పార్థు. నేను చనిపోయానని తనే మీ అందరినీ నమ్మించాడు. అయినా మీ వల్ల చదువుకున్న దాన్ని, మీ వల్ల లైఫ్లో నిలదొక్కున్న దాన్ని నేను మిమ్మల్ని మోసం చేస్తానా? నీ మాటలు నమ్మటానికి నేనేం మతిలేందాన్ని కాదు. నీ గారిడి ఇక్కడ కాదు.
మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అయ్యో అదేంటత్తయ్యా, మీరే న్యాయం చేస్తారని మీరే దిక్కని వస్తే మీరే నన్ను పొమ్మంటున్నారా? మీకిది న్యాయమా? నేను నీకు న్యాయం చేయడం ఏంటి? ఇప్పుడు మీరు మాత్రమే నాకు న్యాయం చేయగలరు. నా లైఫ్ అండ్ డెత్ సమస్యకు మీరే సొల్యూషన్. ఏంటి అడుక్కోడానికి ఏదో కొత్త పద్ధత? డబ్బున్న వాళ్ళ ఇంటికొచ్చి దీనంగా మాట్లాడితే దయతలుస్తావనుకుంటున్నావా? అదే ఎత్తుగడతో వచ్చినట్టుందే. ఎంతో కొంత చిల్లర విదిలించి దాన్ని వదిలించుకోండి. నేను డబ్బుల కోసం రాలేదు బామ్మ, జీవితం కోసం వచ్చాను. ఇప్పుడు నా సమస్య గురించి మీకు చెప్తాను. పార్తో నేను చాలా దూరం వెళ్ళాం. మా ఇద్దరి మధ్య అన్ని రకాలుగా సంబంధం ఏర్పడింది. మా లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ని మ్యారేజ్ రిలేషన్గా మార్చమంటే పార్దు మొహం చాటిస్తున్నాడు. నాకు పెళ్ళయింది, ఇంకో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా సామాజికంగా సాధ్యం కాదు అని చెప్తున్నాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పటి నుంచి నాకు దూరంగా ఉంటున్నాడు. నన్ను కలవట్లేదు, కాల్ చేస్తే మాట్లాడటం లేదు. నా జీవితం ఏంటో నాకు అర్థం కాకుండా పోయింది. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేశాడు. ఏం చెయ్యాలో తెలియక న్యాయం చేయమని ఇలా మీ దగ్గరకు వచ్చాను. అబద్ధం, నువ్వు చెప్పేదంతా పచ్చి అబద్ధం. మా ఆయన ఎప్పటికీ అలా చేయరు. ఆయన గురించి నాకు తెలుసు. నాకు కూడా తెలుసక్క. నీ స్థానంలో నేనుంటే నీలాగే మాట్లాడతాను, కానీ నా స్థానంలో నువ్వు ఊహించుకోలేవు. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పిన తప్పుడు పని ఎప్పుడు నా కొడుకు చెయ్యడు. వాణ్ణొక శ్రీరాముళ్లాగా పెంచాను. ఏ చెడ్డ బుద్ధులు వాడికి లేవు. పిల్లలు అన్ని పనులు అమ్మా నాన్నలకు చెప్పరత్తయ్యా, కొన్ని పనులు చెప్పకుండా చేస్తారు. నాకు చెప్పకుండా నా కొడుకు ఏ పని చేయడు. ఇంకా దాంతో మాటలేంటే మెడబెట్టుకుని బయటికంటే. ఏయ్, పదవే. అత్తయ్య, నడవమంటుంటే. అత్తయ్య, నా మాట వినండి. నడవే. అత్తయ్య, ఏంటే మాట్లాడేది? అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నడు. అత్తయ్య. సమయానికి వచ్చి నేను పడిపోకుండా కాపాడారు. రండి. ఏంటండి, వీళ్ళతో నేను చచ్చిపోయానని చెప్పారా? ఎందుకు చెప్పారండి? ఏంట్రా, తను నీతో చాలా దూరం వెళ్ళానని చెప్తోంది, నిజమేనా? అయ్యో కాదు నాన్న, తను నాటకాలు ఆడుతుంది. ఏయ్, నువ్వు మా ఇంటికి కూడా వచ్చావా? మరి ఏంట్రా
ఇంటికి కూడా అంటున్నా? ఇంకెక్కడికి వచ్చింది నాన్న? అత్తయ్య నేను చెప్తాను అత్తయ్య. ఏయ్, నన్ను అత్తయ్య అని పిలవకు. ఓకే ఆంటీ. మొన్నటి వరకు నేను ఆయన కలిసి ఒకే ఫ్లాట్లో ఉన్నాం. ఆయన ఆఫీస్లో కూడా నేను వర్క్ చేశాను. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి తను ఫ్లాట్కు రావడం లేదు, నన్ను ఆఫీస్కే రానివ్వడం లేదు. డబ్బులిచ్చి నన్ను బలవంతంగా రాజీనామా చేయించాడు. మీ ఆఫీస్లో ముసుగుతో ఉన్న అమ్మాయిని నేనేనక్కా. నన్ను ఆఫీస్ నుంచి గెంటేశాడు. ఫ్లాట్కి రావడం లేదు, ఫోను కలవట్లేదు. ఆఖరికి సీమంతం జరుగుతున్న చోటుకొచ్చి బ్రతిమాలాను, కానీ కనికరించలేదు. ఈయనే జీవితం అనుకున్నాను, ఈయనే సర్వస్వం అనుకున్నాను. ఇప్పుడు ఈయన కాదంటే నేనేం కావాలి? నాకు వేరే దిక్కేది? ఏయ్, మధ్య విషయాలు అంటే చంపేస్తాను. చంపేయండి, మీరు కాదంటే నాకు చావే దిక్కు. మిమ్మల్ని ప్రేమించినందుకు ఫలితం చావే అనుకుంటే చచ్చిపోతాను. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? నీకు నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళి చావు. చస్తానంటే ఆడదానితో అవసరం తీరాక ప్రతి మగాడు మాట్లాడే మాటలే మీరు మాట్లాడుతున్నారు. అలాగే చస్తాను, కానీ చచ్చే ముందు చావాలనుకుంటున్నాను. పోలీసులకు, మీడియాకు, ప్రపంచానికి అందరికీ చెప్పి ఆ తర్వాత చస్తాను. ఎవరెవరికి ఏం చెప్పుకుంటావో చెప్పుకోవి, ఐ డోంట్ కేర్. వరు, దానికి నాకు ఏ సంబంధం లేదు. దాని విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. అమ్మా, అది అబద్ధాలు చెప్తుంది, దాని మాటలు నమ్మకు. నాన్న, అది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. శ్రీమంత రోజు కూడా ఇలాగే వెంటబడింది. రే నందు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదరా. చేజవా, నువ్వే చెప్పు, నేను చెడ్డోన్నా? ఏయ్, నా పై నువ్వు ఎన్ని నిందలు వేసినా నా ఫ్యామిలీలో ఎవరూ నమ్మరు. ముందుకే నుంచి వెళ్ళా. వెళ్ళు అని ఎంత ఈజీగా అంటున్నావు పార్థు. నీ మాటలు వినడానికి నీ ఫ్యామిలీ అంతా ఉన్నారు, కానీ నా గోడు వినడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నువ్వే కాదంటున్నావు. ఏయ్, సెంటిమెంట్ డైలాగులు కొట్టకు. ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవరూ లేరు. అవునులే, ప్రేమించేటప్పుడు చూపులకే కరిగిపోతారు, అవసరం తీరాక ఏం చేసినా కరగరు, అంతేగా? ఓకే పార్థు, మన ప్రేమ కథని న్యూస్ ఛానల్ వాళ్లకు చెప్పేసి ఈ ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని చచ్చిపోతాను. గుడ్ బై. బాబాయ్ ఆగు, ఒరే దాన్ని ఆపండిరా. ఇది అనంత పని చేసిందంటే మన పరువు గౌరవం మంట కలిసిపోతాయి. పోనివమ్మమ్మా, ఏం చేసుకుంటుందో చేసుకొని. నీకేమైనా మతిపోయిందేంటే? అది చేస్తే ఆ తర్వాత కేసులు కోర్టులు అంటూ మనం చావాలి. ఇదిగో చూడమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఈ ఇంట్లోనే ఉండు. జజవా, ఏం నువ్వు చేసే పని? ఆయన చెప్పకుండా నేనెలా ఉండను బామ్మ. ఈ ఇంటి పెద్దని నేను చెప్తున్నాను, లోపలికెళ్ళు. జజవా, నువ్వు ఏం?
సరే బామ్మ మీ మాటను మన్నించుంటున్నాను. నేను ఉండడానికి రూము రూమా అదిగో ఆ పైన నీకు ఇష్టమైన గదిలో ఉండు. వెళ్ళు 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 వెళ్ళు. జేజవ్వ నువ్వేం చేస్తా? నిన్ను ఆగమన్నానా? ఏయ్ రాక్షసి, ఒరేయ్. మీరేం చెప్పండి. నందు నువ్వేం చెప్పరా? ఒరేయ్ ఏయ్ రాక్షసి, ఒరేయ్, ఆగుతావా ఒరేయ్, లేదా? చచ్చిపోతావు ఒరేయ్. నా చేతిలో. ఒరేయ్, ఆగు. ఎదవా. ఇంట్లో రాముళ్ళ ఉంటూ వీధిలో కృష్ణులా తయారయ్యావా? ఛీ! అయ్యో జేజవ్వ, ఛీ మన ఇంటా వంట లేని బుద్ధులు నీకెలా వచ్చాయిరా? అయ్యో అదేం లేదు నాన్న. రేయ్ నువ్వు నా బ్రదర్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. రే నందు, నువ్వు కూడా ఏంట్రా?